ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు. అందరు ఎలా ఉన్నారండి? మీరు అందరూ బాగున్నారా? మీ అందరి కోసము అనుదినము ప్రార్థన చేయుచున్నాను. మిమ్మల్ని మీ కుటుంబాల్ని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించబడాలని, మీకు కలుగుతున్న ప్రతి శ్రమను, కష్టాన్ని, సాతాను యొక్క శోధనను మీరు ప్రార్థన పరులుగా, ప్రార్థన బలముతో ఎదిరించే బిడ్డలుగా మీరు ఉండాలని ప్రార్థన చేస్తున్నాను. ఈ దినము కొరకు దేవుడు మనకిచ్చుచున్నటువంటి వాగ్దానము చూద్దాము. కీర్తన రాసినటువంటి గ్రంథము 34వ కీర్తన 19వ వచనము నేను చదువుతున్నాను, గమనించండి. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటినన్నిటి నుండి యెహోవా వానిని విడిపించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటినన్నిటి నుండి యెహోవా వానిని విడిపించును. ఉదయకాల సమయంలో దేవుడు చక్కటి వాగ్దానముతో మనల్ని బలపరుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కీర్తన ఎవరు రాశారంటే దావీదు రాసినటువంటి కీర్తనగా ఉంది. దావీదు తన జీవితంలో దేవుడు చేసినటువంటి మేలును గురించి, ఆయన జీవితంలో ఆపదల నుంచి ఏ విధముగా దేవుడు తప్పించాడు, ఏ విధముగా దేవుడు రక్షించాడు, కాపాడాడు అనేది ఈ కీర్తనలో వ్రాయబడి ఉన్నది. ఇక్కడ నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, వాటినన్నిటి నుండి యెహోవా తప్పించును, విడిపించును అని వ్రాయబడింది. ఇక్కడ నీతిమంతులు అంటే ఎవరు అంటే దేవుని యందు భయభక్తులు కలిగి నీతి నిజాయితీగాను యథార్థంగా కలిగినటువంటి వ్యక్తి, అబద్ధాలు ఆడకుండా ఉన్నది ఉన్నట్టుగా పలికే వ్యక్తులు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే వ్యక్తి, దేవుని యందు ప్రేమ కలిగినటువంటి వారు, దేవునికి విధేయత కలిగి దేవుని యొక్క వాక్యానుసారంగా నడిచినటువంటి వ్యక్తులు ఇక్కడ నీతిమంతులుగా ఎంచబడుతున్నారు. ఇక్కడ నీతిమంతుడైనటువంటి దావీదు జీవితంలో ఎన్నో కష్టాలు, శ్రమలు, నిందలు, అవమానములు, హేళనాస్పదము, తన శత్రువులు తరుముచున్నప్పుడు అతను గుహలో ఉండి కూడా దేవుణ్ణి స్తుతిస్తాడు. ఆ గుహల్లో దేవుడు ఏ విధముగా కాపాడాడు అనేది కూడా ఇక్కడ రాయబడి ఉన్నది. ఆయన రాజ్య పరిపాలన చేసినప్పుడు శత్రువైనటువంటి ఎదుటి రాజులు ఏ విధముగా వారి మీద దావీదు మీదకి వచ్చినప్పుడు ఆ యుద్ధ పోరాటంలో దేవుడు ఏ విధముగా తప్పించాడు, ఏ విధముగా తన ప్రాణాన్ని రక్షించాడు అని, తన మామైనటువంటి సౌలు దావీదును చంపాలని తాన్ని వెతుకుచూ పోరాడుచూ ఆయన్ని వెంబడిస్తున్నప్పుడు దేవుడు ఏ విధముగా కాపాడాడు, తన ప్రాణాన్ని ఏ విధముగా కాపాడాడు. దావీదు నీతిమంతుడైనటువంటి దావీదుకి కష్టాలు రాకుండా, ఆపదలు రాకుండా, శ్రమలు రాకుండా లేవండి. క్రైస్తవ జీవితము అంటే కష్టాలు, శ్రమలు, నిందలు ఇవన్నీ వస్తాయి. వాటినన్నిటి నుంచి దేవుడు మనల్ని తప్పిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు నీ వెన్నంటి ఉన్నాడు, నీతో ఉన్నాడు. భయపడకు, ఆపద వచ్చినప్పుడు కృంగిపోకు, దిగులు పడకు. ఆపదలో నుంచి దేవుడు నిన్ను విడుదల చేసే దేవుడు నీ చెయ్యి పట్టుకొని నీతో నడుస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసినప్పుడు నాతో కలిసి ఏకీభవించండి. ప్రార్థన. దేవా స్తోత్రం నాయన, సర్వశక్తిమంతుడా నీ కొందనాలు, జీవాధిపతి నీ కొందనాలు, మహోన్నతుడా నీకు స్తోత్రం నాయన. ఉదయకాల సమయంలో చక్కటి నా తండ్రి వాగ్దానము ద్వారా మీరు మాతో మాట్లాడుచు మమ్మల్ని బలపరుస్తూ నా తండ్రి మమ్మల్ని హెచ్చరించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆయా నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటినన్నిటి నుంచి మీరు విడుదల చేస్తానని మీరు చెప్పారు మా ప్రభువా. స్తోత్రం నాయన. దేవా లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ ద్వారా దాని తండ్రి ప్రార్థన వాగ్దానము అనేక మందికి రీచ్ అవుట్కు కృపణ దయచేయండి నా తండ్రి. దేవా నీ బిడ్డలందరినీ నీ సన్నిధానానికి తీసుకొని వచ్చుచున్నాను. ఆన్లైన్ ప్రేయర్ టవర్ ద్వారా నా తండ్రి ఎంతమంది వాగ్దానము వినుచున్నారు, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు, వాళ్ళందరినీ దీవించండి, ఆశీర్వదించండి, బలపరచమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆయా నీ ప్రియ బిడ్డల కోసము ప్రార్థన చేస్తున్నాను. ఆయా వారికి నా తండ్రి
కలిగిన ప్రతి ఆపద నుంచి, ప్రతి శోధన నుంచి, ప్రతి కష్టం నుంచి, ప్రతి వేదన నుంచి యేసు నామములో వారికి విడుదల కలగచేయమని అడుగుచున్నానయా. స్తోత్రం నాయన. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటినన్నిటి నుంచి యెహోవా తప్పించునని మీరు సెలవిచ్చారు. ఇంతవరకు నా తండ్రి మీ ప్రియ బిడ్డల్ని ప్రతి ఆపద నుంచి తప్పించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆయా నీ ప్రియ బిడ్డలు నా తండ్రి ఎంతమంది ఏ ఆపదలతోనో, ఏ బాధలతోనో, ఏ రోగములతోనో ఆయా మూలుగుచున్నారో, బాధపడుచున్నారో, కన్నీరు కారుస్తున్నారో ప్రతి ఆపద నుంచి నా తండ్రి వారికి విడుదల దయచేయమని అడుగుచున్నాను. వారి యొక్క దీర్ఘకాలిక వ్యాధుల నుంచి, రోగముల నుంచి, రుగ్మతల నుంచి నజరేడైనటువంటి యేసు క్రీస్తు నామములో పరిశుద్ధాత్మ దేవ మీరు వారిని తాకి స్వస్థత కలుగును గాక ప్రభువా. ఈ ప్రార్థన వారు వినుచున్నప్పుడే వారి శరీరంలో ఉన్న ప్రతి దురాత్మ శక్తులు, ఆయా అనారోగ్యాన్ని కలగ చేయుచున్నటువంటి దుష్ట శక్తులు వారి యొక్క శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళి పొమ్మన ఆజ్ఞాపన చేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆయా దేవా మీకు వందనాలు. ఆర్థికంగా, సామాజికంగా రుణ భారాలతోనూ నా తండ్రి ఆయా కృంగిపోచున్న వారికి నా తండ్రి ఆయా ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల దయచేయమని అడుగుచున్నాను. రుణ భారాల నుంచి విడుదల దయచేయమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం నాయన. ఆయా వారి కుటుంబాలు, వారి జీవితాల మీద సమృద్ధి అయినటువంటి దీవెన కలుగుటకు కృపణ దయచేయండి. వారికి కలుగుతున్న ప్రతి అవసరతను యేసు నామములో వారి అవసరాలన్నీ తీరిపోవును గాక నా తండ్రి. వారి అవసరాలన్నీ తీర్చమని అడుగుచున్నానయా. ఏ కుటుంబము ఏ కొరత చేత బాధపడుచున్నారో మా ప్రభా, కొరతలో నుంచి నా తండ్రి వారికి విడుదల దయచేసి సమృద్ధి అయిన దీవెన, ఆశీర్వాదములు, అవసరాలు మీరు తీర్చమని అడుగుచున్నానయా. స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆయా దేవా ఉద్యోగం లేని వారికి ఉద్యోగము కలుగునగాక, పిల్లలు లేని వారికి పిల్లలు కలుగునగాక, ఆయా వ్యాధుల చేత మూలుగుచున్న వారికి వ్యాధుల నుంచి విడుదల నా తండ్రి, కోర్టు కేసుల నుంచి విడుదల మా ప్రవ్వా. దేవా కుటుంబంలో సమాధానము కలుగునుగాక, భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత, సమాధానము కలుగునుగాక మా ప్రవ్వా. ఆయా చెదిరిపోయినటువంటి కుటుంబాలు నా తండ్రి తిరిగి కట్టబడుటకు నీ కృపను దయచేయమని అడుగుచున్నానయా. స్తోత్రం నాయన. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఎవరైతే నా తండ్రి మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్నారో వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. మరో సంవత్సరము వారి యొక్క దయా కిరీటము మీరు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ ప్రియ బిడ్డలందరినీ మీ సన్నిధానానికి చేర్చుతున్నానయా. వారిని దీవించండి, ఆశీర్వదించండి. నీ శాంతి, సమాధానము, నీ ప్రేమ, నీ వాత్సల్యము, నీ కరుణ, నీ కటాక్షము, నీ జాలి వారి మీద ఉంచమని అడుగుచున్నాను. ఏ దుష్ట శక్తులు వాళ్ళని అంటకుండా, ముట్టకుండా, వారి శరీరాన్ని తాకకుండా, ముట్టకుండా, ఏ అపవాది నా తండ్రి వారి వైపు చూడకుండా నజరేడైనటువంటి యేసుక్రీస్తు నామములో నీ రక్తము చేత నా తండ్రి వారిని సీల్ చేయుచున్నానయా. స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకొని నజరేడైనటువంటి యేసుక్రీస్తు నామములో అతి వినయముగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. లైక్ చేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకోమని మనవి చేస్తున్నాను. మిమ్మల్ని, మీ బిడ్డల్ని, మీ కుటుంబాల్ని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్.